నమస్తే అందరికీ. మోహన్ వారి కార్తీక పురాణము 27వ అధ్యాయము. దుర్వాసనుడు అంబరీషుని గూర్చి ప్రత్యాగమనం. ఓ అగస్త్యమునీంద్ర, భగవంతుడైన పురుషోత్తముడు ఇట్లు దుర్వాసనుతో పలికి స్వభక్త పాలన దీక్షాతిశయమును ప్రకటించుచు ఇట్లు అనియే. భగవంతుడిట్లు పలికెను, దుర్వాసస, అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషములు చేయుచున్నవి. ఈ శాప జన్మల వల్ల నాకేమీ కష్టం లేదు. నీ వచనము వేదతుల్యము గనక దానిని సత్యముగా చేయవలను. అట్లుగాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును. అట్లు నాశము కలిగినంతలో నాకది శాపమగును. కాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది. రాజు ప్రయోపవిష్టుడు వలె బ్రాహ్మణ పరివేష్టితుడై పడి ఉన్నాడు. అదీగాక అయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మయని దుఃఖించుచున్నాడు. కాబట్టి త్వరగా పొమ్ము. రాజు ఈ ప్రకారంగా చింతించి దుఃఖించుచున్నాడు. నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది. చిచి, బ్రాహ్మణోపద్రవకారకుడైన రాజు ఎందుకు? రాజు మనుషులను పాలించువాడు గనుకను, రాజుకు ముఖ్యము ప్రజారక్షణము గనుకను, రాజు గోవుల నిమిత్తము కొరకును బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణములు విడవలను. రాజు స్వేదజ, అండజ, ఉద్భిజ్య, జరాయుజములను 4 విధములకు జీవములను సన్మార్గం నుంచి పాలించవలను. అందులో అందరికీ దండన మీయదగను పాలించవలను. బ్రాహ్మణులను విడవలను. బ్రాహ్మణుని సత్యధర్మరతులను లోభదంభ శూన్యులను అగు బ్రాహ్మణుడే అతని తప్పును తెలుసుకొని దండించవలను. బ్రాహ్మణుడు పాపములు చేసి ప్రాయశ్చిత్తములు చేసుకొనుని పక్షమందు అతని తల గొరిగించుట, ధనమును హరించుట, స్థానభ్రష్టత్వం మొదలైన దండనముల చేత దండించవలను. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వారిని రాజు దండించరాదు. రాజు ధర్మార్థ బుద్ధి కలవాడవచ్చు. ఎప్పుడైనను బ్రాహ్మణకును కానీ తనకు అపకారం చేయు వానికి కానీ శస్త్రప్రయోగము ఆచరించదగదు. బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షాత్ర కీర్తిని చూపవలయును గాని బ్రాహ్మణ హింస మాత్రం చేయకూడదు. తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినను, తన నిమిత్తమే బ్రాహ్మణుడు చంపబడినను, అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రం నందు చెప్పబడి ఉన్నది. బ్రాహ్మణుడు లాగబడి గాని, కొట్టబడి గాని, ధనహీనుడిగా చేయబడి గాని ఎవరిని ఉద్దేశించి ప్రాణములు విడుచునో వాడును బ్రహ్మహంతకుడగును. దుర్వాసనకు ప్రాణహానికరమైన కష్టము నా మూలముగా కలిగింది కదా, కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనైతిని అని అతడు తలుచుకున్నాడు. దుర్వాస, అంబరీషుడి ప్రసంగములో మిక్కిలి దుఃఖముతోనున్నాడు. కాబట్టి నీ వచ్చటికి త్వరగా పొమ్ము. నీకును రాజునకును కుశలమగును. ఇట్లు విష్ణువు చెప్పిన మాటలు విని దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చెను. ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాసుని చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లని విన్నవించెను. అంబరీషుడు పలికెను, ఓ చక్రమా, నన్ను మన్నించుము. ఆర్తుని సంహరించుట న్యాయము కాదు కనుక బ్రాహ్మణుని రక్షించుము. అతి క్రౌర్యముతో హింసించుట తగదు. రక్షించుమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము. అంబరీషుడి పట్ల పలుకుచు దుర్వాసుని కౌగలించుకొని తరువాత అతనిని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయము లేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రంతో ఇట్లనెను. థ్యాంక్ యూ viewers, thank you subscribers, thank you one and all viewers. Narimeta Jaya Prakash.